ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఏలేస్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో తెగ ట్రెండ్ అవుతున్న పాటల్లో పేరుగల్ల పెద్దిరెడ్డి ఒకటి. ఫోక్ డాన్సర్ నాగదుర్గ నటించిన ఈ పాట ఇప్పుడు నెట్టింట దూసుకెళ్ళిపోతోంది. బుల్లెట్ బండి ఫేమ్ బండి లక్ష్మణ్ రాసిన ఈ పాట ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ తండ్రిపై కూతురు చూపించే ప్రేమను నేపథ్యంగా అద్భుతంగా లిరిక్స్ రాశారు బుల్లెట్ బండి ఫేమ్ లక్ష్మణ్. ఇప్పుడు ఈ పాట మిలియన్ వ్యూస్తో దుమ్మురేపుతోంది. ఈ పాటను మమతా రమేష్ పాడగా మదన్ కే మ్యూజిక్ అందించారు. పచ్చని పొలాల మధ్యలో అందమైన ప్రకృతితో ఈ పాటను మరింత అందంగా తెరకెక్కించారు. ఇందులో నాగదుర్గ లుక్స్, డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం యూట్యూబ్ సెన్సేషన్ నాగదుర్గ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగదుర్గ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కూచిపూడితో తన నృత్య ప్రస్థానం ప్రారంభించి ఆ తర్వాత జానపద డాన్సర్గా మారిన నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్గా కూడా మారారు. పాటల ఎంపికలో లిరిక్స్, మ్యూజిక్ ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన నాగదుర్గ కుటుంబ సభ్యుల సలహాలను కూడా తీసుకుంటా అన్నారు. 4 సంవత్సరాల తన ప్రయాణంలో సుమారు 300 పాటలు చేశానని, ప్రతి పాటకు ప్రత్యేకత చూపించడానికి కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, డ్యాన్స్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తా అన్నారు. విమర్శలను పట్టించుకోకుండా సానుకూల వ్యక్తులతోనే తన సర్కిల్ను పరిమితం చేసుకుంటానని నాగదుర్గ చెప్పుకొచ్చారు. తాను చేసిన కొన్ని పాటలు పెద్ద హిట్ అయ్యాయని, అలాగే తాను చేసిన పాటల విజయానికి ప్రధాన కారణం పాటల్లోని లిరిక్స్, మ్యూజిక్ అని కూడా ఆమె చెప్పుకొచ్చారు. తన నృత్యం దానికి అదనపు బలంగా మాత్రమే ఉంటుందన్నారు ఆమె. రెమ్యునరేషన్ విషయంలో కూడా తన కెరీర్లో మొదట్లో తీసుకున్న దానికి ఇప్పుడు తేడా ఉందని, తన బ్రాండ్ వాల్యూ పెరిగిందని అన్నారు. పాట నచ్చితే రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటానని నాగదుర్గ చెప్పుకొచ్చారు. అంతేకాదు సాయి పల్లవితో తనను పోల్చడంపై సంతోషం వ్యక్తం చేశారు ఆమె. ప్రస్తుతం నాగదుర్గ హీరోయిన్గా బంపర్ ఛాన్స్ కొట్టేశారు. జాబిలమ్మ నీకు అంత కోపమా ఫేమ్ పవిష్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. దీంతో ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.